హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, యూజీ నీట్కు సంబంధించినటువంటి ఎంబీబీఎస్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసే. ఆ లిస్ట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే 14 to 5 PM బిఫోర్ చేయాలి అని చెప్పేసి, మెయిల్ చేయాలి అని చెప్పేసి మనకైతే అందులో ఆ ప్రొవిజనల్ లిస్ట్ విడుదల చేసినప్పుడు ఆ, మనకు యూనివర్సిటీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. గైస్, ముందుగా నేను ఈ 2024ను బేస్ చేసుకొని, అలాగనే ఇప్పుడు వచ్చినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ ను బేస్ చేసుకొని ఒక కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. 98% ఈ నేను చేసినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కావాలంటే మీరు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి టాలీ చేసుకోండి. అప్పుడు మీరు దీంతో దాన్ని టాలీ చేసినప్పుడు అయితే మీకు అయితే ఖచ్చితంగా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. గైస్, ముందుగా ఈ యొక్క కట్ ఆఫ్ ని చూసే ముందు నా ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, ఇంకా మిగిలిపోయినటువంటి ఎస్సీకి ఎస్టీకి సంబంధించి ఏవైతే ఈ క్యాస్ట్ వైజ్ గా కట్ ఆఫ్ లిస్ట్ ఉందో అవి కూడా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా చూడండి. క్యాస్ట్ వైజ్ గా అవి కూడా మీకు మీ ముందర ఎంతమంది ఉన్నారు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది, అది ఉపయోగపడుతుంది. సో గైస్, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ చూడండి, ఇప్పుడు ఓసీకి సంబంధించి లాస్ట్ ఇయర్ వచ్చేసి 418 మార్క్స్ కి అయితే కట్ కావడం జరిగింది. ఇది గవర్నమెంట్ కాలేజెస్ కి, మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి చెప్తున్నాను గైస్. నేను గవర్నమెంట్ కాలేజీలలో సీటు ఎంతవరకు కట్ అయింది అనేటువంటి విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో నేను చెప్తున్నాను గైస్. ఓసీకి చూసినట్టయితే ఓసీకి సంబంధించి లాస్ట్ ఇయర్ 3436 ర్యాంక్ వరకు కట్ కావడం జరిగింది. అది వచ్చేసి ఎక్స్పెక్టెడ్, అంటే లాస్ట్ ఇయర్ 2024లో 2024లో ఎప్పుడు కట్ అయిందంటే 418 మార్కులకు కట్ అయింది. 2024లో 418 వరకు ఆ ఎక్స్పెక్టెడ్ 418 మార్క్స్ కి 3436 ర్యాంక్ వద్ద కట్ అయితే ఇప్పుడు వచ్చినటువంటి మార్క్స్ ను బేస్ చేసుకొని ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది అయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇన్ 2025లో వచ్చేసి 418 నుంచి 420 మధ్య అయితే ఇది సేఫ్ మార్క్స్ అనుకోవచ్చు, సేఫ్ జోన్. ఆల్మోస్ట్ 480 పైన ఉన్నటువంటి వాళ్ళకు, ఎవరైతే 480 కంటే పైగా వచ్చినటువంటి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ కాలేజీలలో 98-99% గా మీకైతే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది గైస్. అలానే బీసీఏకి సంబంధించి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 358కి అయితే కట్ అయింది గైస్. అప్పుడు ఉన్నటువంటి ర్యాంక్ ఎంత అంటే 8179, 8179 ర్యాంక్ వద్ద అయితే ఈ బీసీఏకి 358 మార్క్స్ అయితే కట్ అయింది లాస్ట్ ఇయర్ లో. ఇది 2024లో. ప్రజెంట్ ఇయర్కి వచ్చేసరికి 356 నుంచి 360 మధ్య అయితే కట్ అయ్యేటువంటి అవకాశం ఉంది గైస్. ఇది ఒకటి కొంచెం అంటే ఎంఆర్సీలో ఇంకా అసలు చెప్పాలంటే బీసీకి సంబంధించినటువంటి టాప్ 200 లో చూసినట్టయితే 100 మందిలో ఒక 16 మంది అయితే 84 మెంబర్స్, ఆల్మోస్ట్ 84 మెంబర్స్ బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఎంఆర్సీ క్రియేట్ అయినటువంటి ఇంకా ఈ కట్ ఆఫ్ అనేది తగ్గొచ్చు. నేను నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఎంఆర్సీ పెరిగితే ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో 356 నుంచి 360 అనుకుంటున్నాం కదా, ఇది ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది గైస్. సో బీసీఏకి సంబంధించి లాస్ట్ ఇయర్ 358కి అయితే కట్ అయింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే కొంచెం కట్ ఆఫ్ అనేది భారీగా తగ్గింది. అసలు మనకు పైనుంచి కిందికి చూసుకుంటున్నట్టయితే అంటే ఈ గ్యాప్ క్రియేట్ అయింది అన్నట్టు, అంటే చాలా తక్కువ మార్క్స్ కి కట్ అయింది అన్నట్టు. అంటే నేను ఏమంటా అంటే టాప్ లో 360 నుంచి చూసుకున్నట్టయితే 360కి ర్యాంక్ అంటే చాలా ఎక్కువగా ఉంది. అంటే ఫస్ట్ ర్యాంక్ కి దాని తర్వాత ర్యాంకులకి అయితే చాలా గ్యాప్ అనేది వచ్చింది. మార్క్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో ఎంఆర్సీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాన్ని బట్టి కట్ ఆఫ్ అయితే ఇంకా తగ్గడానికి అయితే అవకాశం ఉంది. మీరు సేఫ్ జోన్ ఎక్కడ ఎంచుకోవచ్చు అంటే 360 పైగా, అంటే 356కి రావచ్చు. బట్ 360 పైగా ఎవరైతే వస్తుందో వాళ్ళందరూ సేఫ్ జోన్ లో ఉన్నట్టయితే మీ అందరికి కూడా గవర్నమెంట్ బీసీఏకి సంబంధించి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది గైస్. అలానే బీసీబీ లాస్ట్ ఇయర్ లో చూసుకున్నట్టయితే 4284 ర్యాంక్ వద్ద కట్ అయింది. అది 404 మార్క్స్ వద్ద కట్ అయింది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క లిస్ట్ అనేది కొంచెం తగ్గింది కాబట్టి అంటే కట్ ఆఫ్ ఇప్పుడు పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇంకా కట్ ఆఫ్ అంటే తగ్గుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు 404 కట్ అయితే ఇప్పుడు 406 కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ 404కి కట్ అయితే ఈ సంవత్సరం 406 మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు కూడా 406 నుంచి 410 మార్కులు వచ్చినటువంటి వాళ్ళ ఎబో 406 నుంచి 410 ఎబో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బీసీబీలో సంబంధించి గవర్నమెంట్ కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో బీసీసీకి సంబంధించి చూసినట్టయితే లాస్ట్ ఇయర్ లో 7096 ర్యాంక్ వద్ద అయితే కట్ అయింది. ఇది 2024లో కట్ ఆఫ్ వచ్చి 371 గైస్, 371 మార్క్స్ వద్ద అయితే కట్ అయింది. ఇప్పుడు వచ్చినటువంటి
ఇప్పుడు ఎక్కడి వరకు కట్ కావచ్చు, ఎక్కడ గవర్నమెంట్ కాలేజ్‌లో ఎక్కడి వరకు సీట్ రావచ్చు అంటే 368 అండ్ అబోవ్. అంటే ఇది కూడా నాకు తెలిసి బీసీసీలో కొంచెం కాంపిటీషన్ కొంచెం తక్కువగానే ఉన్నట్టు అనిపించింది. అంటే ఇంకా నేను ఫటాఫట్ ఫిల్టర్ ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల నాకు ఉంది కొంచెం అటు ఇటు కూడా కావచ్చు 1, 2 మార్కులు. బట్ నా ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 368 నుంచి 372 అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ కాలేజీలలో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంఆర్‌సీ క్రియేట్ అయ్యి లేదంటే ఆల్ ఇండియా కోటాలో ఏఐక్యూలో వెళ్ళినటువంటి వాళ్ళుంటే ఇంకా కొంచెం తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే 365, 366 5 వరకు రాకపోవచ్చు కానీ 366 వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 366 వచ్చిన మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి కూడా గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది గైస్. సో బీసీ డీలో చూసుకుంటే అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి 3993 ర్యాంక్ వద్ద కట్ అయింది. అది 409 మార్కులకు కట్ అయింది. ఇప్పుడు ర్యాంక్ ఇప్పుడైతే మార్క్స్ అయితే చాలా తక్కువగా వచ్చినాయి కాబట్టి ర్యాంక్ కూడా ఈసారి తక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. చూడండి పోయినసారి 409 మార్కులు వస్తే వచ్చింది. ఈసారి 416 అంటే చాలా మార్క్స్ తగ్గినా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. నా కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 416 నుంచి బీసీడీలో 416 నుంచి 421 అబోవ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కాలేజెస్లలో మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చేటువంటి అవకాశం 98% ఉంది గాయ్స్. 98% అక్యురేట్‌గా ఉంటుందన్నట్టు. ఇది చాలా కష్టపడి చేయాల్సి వచ్చింది. ఇది చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దీంట్లో. అవన్నిటిని క్యాలిక్యులేట్ చేసి చేయడం జరిగింది. సో 460 నుంచి 421 మధ్య ఎవరికైతే బీసీడీలో వస్తాయో వాళ్ళకందరికీ కూడా గవర్నమెంట్ కాలేజ్‌లలో ఎంబీబీఎస్ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగనే బీసీఈలో చూసుకున్నట్టయితే ఇది బీసీఈ మీకు తెలుసు కదా! ముస్లిం మైనారిటీకి సంబంధించింది. 405 మార్కులు కట్ అయింది. ఈసారి అయితే వాళ్ళకు 3 ఆర్ 4 కాలేజెస్ ఉన్నట్టుంది. సో 404 ఈసారి వచ్చేసి కొంచెం తక్కువ వచ్చినా కూడా 400 కాదు 403 వచ్చినా కూడా ఈసారి 402 వచ్చినా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. 402 నుంచి 409. అయితే నేనొచ్చేసి 404 అనుకుంటున్నాను. బట్ ఇంకా ఇది తగ్గేటువంటి అవకాశం ఉంది. 404 నుంచి 409 అండ్ అబోవ్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బీసీఈలో గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది గైస్. ఎస్సీలో చూసినట్టంటే ఇది కొంచెం ఎక్స్‌పెక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇది డివైడ్ అయింది కదా! ఇది ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలా డివైడ్ అయిపోయింది కాబట్టి, దీనికి మనకు లాస్ట్‌కి సంబంధించినటువంటి డేటా ఏం లేదు కాబట్టి, దీన్ని పర్టిక్యులర్‌గా ఈ మార్క్స్ నుంచి ఇక్కడి వరకు కట్ అవుతుందని చెప్పేసి నిర్ణయించలేము. కానీ కొన్ని సోర్సెస్ ద్వారా కొంతమంది నేను అడిగి గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 360 నుంచి అబోవ్ 360 నుంచి అబోవ్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అందరికీ ఏం చెప్పలేం కానీ మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మన దగ్గర డేటా ఏం లేదు. సో మనకు కొంచెం అంటే నెక్స్ట్ ఇయర్‌కైతే ఈ కౌన్సెలింగ్ అయిపోయేసరికైతే మనకైతే దీని మీద ఒక క్లారిటీ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. అది 195 ఏదో ఆ రేషియోలో అయితే సీట్లు స్ప్లిట్ అవుతున్నాయి. సో ఎస్సీ 3కి సంబంధించి 373 నుంచి 381 బిట్వీన్ అండ్ అబోవ్ 373 నుంచి 381 అండ్ అబోవ్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ కాలేజ్‌లలో ఎంబీబీఎస్ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది గైస్. అలాగనే ఎస్టీలో చూసుకున్నట్టయితే 6600 లాస్ట్ ఇయర్ అయితే కట్ అయింది. అది 386 మార్కుల వద్ద అయితే కట్ అయింది. ఈ సంవత్సరం వచ్చేసి ఇంకా కట్ ఆఫ్ చాలా తగ్గింది గైస్. నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం అయితే 16 మంది ఎంఆర్‌సీలో ఉన్నారు కాబట్టి ఇంకొక 16 సీట్లు దీనికి యాడ్ అయినట్టే ఇంకొక 16 సీట్లు అని చెప్పలేము. ఎందుకంటే 381 చాలా మంది కూడా వచ్చి ఉండొచ్చు. 16 మందికి వస్తదని చెప్పలేము గానీ 381 కంటే కొంచెం 380, 379 కూడా అంటే 1, 2 మార్కులు అటు ఇటు 379 వచ్చినటువంటి వాళ్ళకి కూడా అండ్ అబోవ్ వచ్చినటువంటి వాళ్ళకి కూడా సీట్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది గైస్. ఇది ఓవరాల్‌గా ఈ 2025కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అది ఎడ్యుటెక్ ఛానల్ ఎక్స్‌పెక్ట్ చేసి ఒక 4 మెంబర్స్ కలిసి కూర్చొని దీన్ని డిస్కస్ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినటువంటి ఈ కట్ ఆఫ్ మార్క్స్ గైస్. ఇదైతే మీకు చాలా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాము. సో గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఇంకా నలుగురికి కూడా ఉపయోగపడే విధంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.